ఏ హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో వచ్చి మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మొన్న బయటకు వెళ్ళినప్పుడు నర్సరీ కనబడింది వచ్చే దారిలో ఇంటికి. అప్పుడు ఈ మొక్కలు చూశాను అనమాట. ఇదేమో అవుట్డోర్ ప్లాంట్, ఈ రెడ్ లీవ్స్ ఇదేమో ఇండోరు, మిగిలిన వైట్ పాట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇండోరేనండి. అండ్ హే గో ఇక్కడ ఉంది కదా ఈ వైట్ లీవ్స్ చెట్టు, ఇది వచ్చి స్నో ప్లాంట్ అంటారు. ఇదేమో వింటర్ సీజన్ ఆకులు అలా అయిపోతాయి, మళ్ళీ సమ్మర్ వస్తేనేమో లీవ్స్ గ్రీన్గా అయిపోతాయి అన్నమాట. ఇది ఈ మొక్కకున్న ప్రత్యేకత. సో దీని గురించే నాకు అక్కడ చెప్పారు. ఇంకా మిగిలినవన్నీ యాజ్ యూజువలేనండి, ఇవన్నీ మనం చూస్తున్నాయే మనకి తెలిసినాయి, బట్ ఎగ్జాక్ట్గా నాకు నేమ్ ఐడియా లేదు. సో మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. మీకు కనుక నేమ్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఇదేమో రెడ్ లీవ్స్ ఆఫ్, గ్రీన్ లీవ్స్ ఆఫ్ అనమాట. ఓకే, ఇంకోటి ఇది వచ్చేమో ఎక్వేరియం దగ్గర పెట్టాను. మా ఫిషెస్ చూడండి ఏం తెచ్చి పెడుతున్నానా నేను అని క్యూరియాసిటీతో వచ్చి చూస్తున్నాయి అనమాట. ఇంకో ప్లాంట్ కూలర్ పైన పెట్టాను కానీ హాల్లో అనమాట ఇది, బట్ ఐ విల్ రిమూవ్ అనమాట. ఇక్కడ నుంచి తీసేసి తర్వాత నేను బెడ్రూమ్లో పెట్టాను. బెడ్రూమ్లో సెట్ అయింది. అండ్ లెగ్గానే మనం ఇక్కడికి వస్తాం కదా బ్రష్ చేయడానికి. సో ఇదనమాట ఫస్ట్ లుక్. మనకి గ్రీనరీ ఎప్పుడు కనబడుతూ ఉండాలి. ఇప్పుడు కొత్త ప్లాంట్స్ తెచ్చేసి గ్రీనరీ కనబడాలా అని అంటారేమో. అక్కడ వెనక బ్లూ పాట్లో కూడా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇంకా 2-3 వేసాను కానీ అవి సరిగ్గా బతకలేదనమాట. సో ఇది అనమాట ఎంటైర్ లుక్. మేము బ్రష్ చేసే జోను. తర్వాత ఇక్కడ బ్రష్ చేసి హాట్ వాటర్, కాఫీ తర్వాత అన్నీ తీసుకొని ఫ్రీ అయిపోతాం అనమాట. అవర్ డైలీ లైఫ్ స్టార్ట్స్ అనమాట. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.